ఎవరు అవునన్నా కాదన్నా సరే మకర రాశి వారికి ఊహించని రాజయోగం అనేది పట్టబోతూ ఉంది. నమ్మలేని అదృష్ట మార్పులు వీరి జీవితంలో జరగబోతూ ఉన్నాయి. వీరి జీవితంలో జరగబోయేది ఇదే. అసలు మకర రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, ఎటువంటి రాజయోగం వీరికి కలగబోతుంది, నమ్మలేని మార్పులు అనేవి ఏ విధంగా చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది వీళ్ళు ఏదైనా ఒక్క విషయం పట్ల పట్టుపడితే దానిని విడిచిపెట్టారు. ఎలాగైతే మొసలి గట్టి పట్టుపడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంతు చూసే వరకు విడిచిపెట్టారు. జింక ఏ విధంగా సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది. మకర రాశి వారు అందరినీ కూడా సమానంగా ప్రేమభావంతో చూస్తారు. ద్వేషించే వారిని, ప్రేమించే వారిని కూడా సమానంగా చూస్తారు. కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా సరే పద్ధతి మాత్రం మార్చుకోరు. ఈ రాశికి చెందిన వారికి సాత్విక స్వభావము మరియు మాట మీద నిలబడే తత్వము ఉంటాయి. ఈ రాశి వారికి పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీ తత్వము కూడా అధికంగానే ఉంటాయి. మకర రాశి వారికి మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది. వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టమే. ధన సంపదనే ధ్యేయంగా జీవించలేదో ఒక విధంగా ధనము సర్దుబాటు అయ్యే అవసరాలు గడిచిపోతాయి. అభిమానించిన మినారిచర్ వర్గం వీరి వెంట ఉంటారు. కులమత వర్గాలకు అతీతంగా వీరి జీవితాన్ని గడుపుతారు. ఈ రాశికి చెందిన వారికి స్త్రీల వలన వీరికి చాలా అదృష్టం అయితే కలిసి రాబోతూ ఉంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్దగా ఇబ్బందులు ఉండవు. చాలామందికి తండ్రి వలన మేలు జరగదు. ప్రజాభిమానంతో ఉన్నత స్థాయికి వీరు చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహము అధికంగా ఉంటుంది. బంధువర్గం కంటే బయట వారి సహాయం కూడా వీరికి అధికంగానే అందుతుంది. ఈ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దానిని అంతు చూసే వరకు కూడా విడిచిపెట్టారు. తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే వీరు ఆ పనిని అయితే మొదలు పెడతారండి. మకర రాశికి చెందిన వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు కూడా జరగబోతూ ఉన్నాయి. వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు ఊహించినటువంటి రాజయోగాన్ని వీరు పొందబోతూ ఉన్నారండి. నమ్మలేని అదృష్టపు మార్పులు ఎవరు అవునన్నా కాదన్నా కూడా జరగబోయే మార్పులు మాత్రం ఈ విధంగానే ఉంటాయి. వీరు ఈ సమయంలో ధర్మ చింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం మీకు బాగా సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికి కూడా ఆదర్శంగా వీరు నిలుస్తారు. దైవ బలం సంపూర్ణంగా రక్షిస్తోంది. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. శ్రీ సూర్యనారాయణ మూర్తి ఆరాధన మీకు శుభకరం. గొప్ప శుభకాలం నడుస్తుంది. ప్రారంభించిన పనిలో విజయావకాశాలు అధికం అవుతాయి. మీ కృషి మీకు ఫలిస్తుంది. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనధాన్యాది లాభాలు ఉన్నాయి. బాధ్యతలు పెరగవచ్చు. నూతన వస్తువులు కొంటారు. చక్కటి ఆలోచన విధానంతో మంచి ఫలితాన్ని సాధిస్తారు. శత్రువులపైన నైతిక విజయాన్ని సాధిస్తారు. ఒక వార్త మీకు మనోబలాన్ని పెంచుతుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి చదవడం వలన మంచి ఫలితాలు మీరు పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. చూసారు కదా, మకర రాశి వారి గురించి మనం పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటి, అసలు మకర రాశి వారికి 2024 సంవత్సరం ఏ విధమైనటువంటి మార్పులు రాబోతుంది, అసలు కలిసి వస్తుందా లేదా అనే విషయాలన్నింటి గురించి తెలుసుకుందాం. ఈ రాశికి చెందిన వారికి బృహస్పతి కేంద్ర కోణాలు అయినటువంటి 4 మరియు 5వ స్థానాల్లో వీరికి అనుకూలంగా వ్యవహరించడం చేత మకర రాశి వారికి 2024 సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అభివృద్ధిని కలిగించే సంవత్సరం అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. మకర రాశి వారి జాతకం కలిగినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో
అటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి ఇప్పటి వరకు కూడా వీరు ఎన్నెన్ని కష్టాలు పడుతున్నారో అవన్నీ సమస్యల నుండి కూడా ఈ సమయంలో బయటపడి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు అంది వస్తాయి. 2024 సంవత్సరం మకర రాశి వ్యాపారస్తులకు అప్పుల బాధ కూడా అధికంగా ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. మకర రాశి విద్యార్థులకు ఈ 2024 సంవత్సరం శుభ ఫలితాలు ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు, విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చును. మకర రాశి స్త్రీలకు 2024 సంవత్సరం కుటుంబ పరంగా వృత్తిపరంగా సంతృప్తినిస్తుంది. ఈ సంవత్సరం మకర రాశి వారికి ద్వితీయార్థము అధికంగా లాభిస్తుంది. ఈ సంవత్సరంలో ప్రేమ వ్యవహారాలు వీరికి అనుకూలిస్తాయి. గురుని యొక్క అనుకూలత కారణంగా కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వామితో కూడా వీరు చాలా ఆనందంగా వీరి యొక్క కాలాన్ని గడిపెదరు. 2024 సంవత్సరం ప్రేమ విషయాలలో మకర రాశికి చెందిన వారికి సత్ఫలితాలు కలుగును. జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా వీరు సమయాన్ని గడుపుతారు. శారీరక సౌఖ్యం ఆనందమును కూడా పొందుతారు. ఈ రాశి వారి సంవత్సరం మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే కనుక నవగ్రహ ఆలయాల్లో శనివారం శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం మరింత శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోందండి. ఈ మకర రాశి వారికి సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతూ ఉంది. వీరు పట్టిందల్లా కూడా బంగారం అన్నట్టుగా ఉండబోతూ ఉంది. ఈ రాశి వారి ప్రయత్నమును మనసుపెట్టి ఏ పని చేసినా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇది వారిని మించిపోతారు. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేనివారుగాను క్రూరులుగా కూడా కనిపిస్తారు. కానీ వీళ్ళలో ఉన్నటువంటి నిజాయితీ కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం. మకర రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది. సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందవేసిన చెయ్యి. వీళ్ళ తర్వాత ఎవరైనా అని కూడా మనం చెప్పవచ్చు. మకర రాశి వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషులపైన చాలా సందేహాలు ఉంటాయి. భర్త విషయంలో కూడా ఈ విధంగానే ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తారు. ఇలా అనుమానించే భర్తను దూరం చేసుకునే అవకాశాలు కూడా కలవు. ఈ రాశి స్త్రీలు తమలోని ఈ లోపాన్ని గుర్తించి సరిచేసుకున్నట్లయితే సంసార జీవితం చాలా బాగుంటుంది. మకర రాశిలో జన్మించిన వారి యొక్క జీవితం అంతా కూడా కష్టార్జితం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు. వీరికి 30 సంవత్సరాల వయసు వరకు కూడా ఆర్థిక సంపత్తి పెద్దగా అయితే ఉండదు. పేదరికాన్ని అనుభవిస్తారు. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. వయసు దాటిన కొద్దీ ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులు ఉంటాయి. సొంత ఇల్లు కూడా ఉంటుంది. మకర రాశి వారు ఎవరితోనైనా సరే గంటలు సంభాషించగలుగుతారు. అక్కరకు రాని అనవసరపు మాటలు మాట్లాడుతూ వీరు సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. మకర రాశికి చెందిన వారికి 6, 8 మరియు 9 అదృష్ట సంఖ్యలు. మకర రాశి వారి జాతక రీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపైన ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చేటటువంటి రోజుగా ఉంటుంది. ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. బుధవారం కూడా శుభదినమే. అయితే గురువారం, మంగళవారం వీరికి అశుభ దినాలుగా ఉంటాయి. గణేశుడిని పూజించండి. గణేశునికి గరిక మరియు మోదక నివేదన సమర్పించండి. గణేష మంత్రాలు స్తోత్రాలతో ఆరాధించండి. బుధవారం మరియు చవితి తిథుల్లో శ్రీ గణపతి అధ్వర శీర్ష స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం, శనివారాలు, ఆదివారం మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాని పఠిస్తే మేలు. ఎరుపు రంగు దారంలో మీ మెడపైన వెండి లేదా రాగితో చేసిన దుర్గాభిషేకం లాకెట్ను ధరించడం మంచిది. ఈ సంవత్సరం మీరు శని, కుజుడు, గురువు మరియు రాహు మంత్రాలను పఠిస్తే మేలు. చూసారు కదండి, మకర రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.